హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇక్కడ ఈ నిన్న ఆఫ్టర్నూన్ అంటే నిన్న ఈవినింగ్ అండి. నిన్న ఈవినింగ్ అరటికాయ ఫ్రైని టమాటా రసం అయితే పెట్టాను. చాలా సింపుల్గా, ఎటువంటి పళ్ళు వేయకుండా, మసాలాలు కారాలన్నీ తక్కువగా వేసి ఆయిల్ తక్కువ వేసి అరటికాయ ఫ్రై ఇలా చేసుకుంటే టమాటా రసంలోకి చాలా బాగుంటుందండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఇక్కడైతే నేను ఒక 4 అరటికాయలు అయితే తీసుకొని వాటిని అయితే శుభ్రంగా పైన చెక్కు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకున్నానండి. అంటే మీరు ఏ సైజు కావాలో ఆ సైజు కట్ చేసుకోవచ్చు. నేను కొంచెం మీడియం సైజులో అయితే ముక్కలను అయితే కట్ చేసుకున్నాను. దీనికి పోపు అయితే తీసుకున్నానండి. ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు. చెప్పాను కదండి, టమాటా రసంలోకి అరటికాయ ఫ్రై అనేది చేస్తున్నాను నేను. ఇక్కడ అయితే నేను ఆల్రెడీ టమాటా రసం అయితే ప్రిపేర్ చేశానండి. ఆ ప్రాసెస్ అయితే మీకు నేను చూపించలేదు. టమాటా రసం అయిపోయింది కాబట్టి ఇక్కడ నేను ఫ్రై అయితే చేస్తున్నానండి. దానికోసం అయితే ఇక్కడ ఒక 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ కూడా మనకి చాలా తక్కువగా వేసుకొని చక్కగా ఇలా ఫ్రై చేసుకుంటే ఈ సమ్మర్లో సూపర్ ఉంటుందండి. ఆయిల్ తక్కువ వేసుకొని నేను దీంట్లోనూ పోపు అయితే వేసుకున్నాను. అంటే ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అయితే వేసుకున్నానండి. అవి కొంచెం గోల్డ్ కలర్లో ఫ్రై అయిన తర్వాత మనం అరటికాయ ముక్కలను అనేది వేసేసుకోవాలి. అరటికాయలు మనకి వేసుకోగానే కింద అంటుకుంటాయి కదండి మనకి. అలా కాకుండా మనకి తిప్పుకుంటూ అంటే కలుపుకుంటూ ఉండాలి గరిటెతోటి. మనకి అరటికాయ ముక్కలు అనేది కింద అంటుకోకుండా సిమ్లీలో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకి ఇక్కడ పోపు అనేది ఫ్రై అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఇక్కడైతే మూత పెట్టేసుకొని సిమ్లీలో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. ఇప్పుడు దీంట్లో మనం అయితే ఫస్ట్ ఏమీ వేయలేదు కదండి. పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, ఇవి నేను అన్నీ కూడా కొంచెం కొంచెంగా తీసుకున్నాను. అంటే హాఫ్ స్పూన్ మాత్రమే తీసుకున్నానండి నేను. మరి చెప్పాను కదండి, ఎక్కువగా అయితే ఇందులో చాలామంది నువ్వుల పొడి, అవి పల్లి పొడి అని వేసుకుంటారు. కానీ నేను అవేమి వేయకుండా చాలా సింపుల్గా అయితే ఇలా ఫ్రై చేస్తున్నానండి. పిల్లలకి, పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా బాగా నచ్చుతుందండి ఇలాగా. ఫైనలీ అరటికాయ ఫ్రై అయితే అయిపోయింది. చక్కగా ఈ సమ్మర్లో మనకి పప్పుచారు కానీ, టమాటా రసం కానీ ఇలా ఫ్రైలు చేసుకున్నప్పుడు చాలా బాగుంటుందండి. అరటికాయ ఫ్రై అయితే ఇలా సింపుల్గా, ఆయిల్ కూడా చాలా తక్కువగా, అంటే ఆయిల్ తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఆయిల్ కూడా తక్కువ వేసుకొని ఇలా మనం అరటికాయ ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వచ్చిందండి. అసలు కారం మసాలా ఏమీ లేకుండా చాలా బాగా వచ్చిందండి. ఫైనలీ నేను చేసిన ఈ అరటికాయ ఫ్రై అయితే ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. మీరైతే ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను చేసిన ఈ అరటికాయ ఫ్రై అయితే ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.